నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ఏపీలోని రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవంలో పాల్గొన్న హిందువులపై మహిళలు, వృద్ధులు అని చూడకుండా అతి కిరాతకంగా దాడులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది చాలక బాధిత హిందువులపైనే లాఠీచార్జి చేసి ఎదురు కేసులు కూడా పెట్టారని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన అన్యాయంపై హిందువులకు బాసటగా రంగంలోకి దిగిన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దాడి జరిగినప్పటి వాస్తవ పరిస్థితి ఏమిటి? విహెచ్పి నేతృత్వంలో హిందువులు ఎలా స్పందిస్తున్నారు? భవిష్య కార్యాచరణ ఏమిటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి శ్రీ తనికెళ్ల రవికుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్కారం అండి. రాయచోటి వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవంలో పాల్గొన్న హిందువులపై దాడులు, పోలీస్ కేసులు పెట్టడం ఎంతో బాధాకరమైనటువంటి పరిణామాలకు దారితీశాయి. ఆ అంశాల్లోకి వెళ్లే ముందు అసలు ఈ ఆలయం ఏమిటి, ఈ పార్వేటి ఉత్సవం ఏమిటి, ఆ వివరాలు దయచేసి కొంచెం తెలియజేయండి. శ్రీ వీరభద్రస్వామి ఆలయం అండి. ఇది అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఉన్నటువంటి రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి ఒక శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. ఇది 8వ శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు చెబుతున్నారు. 1300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది. దక్షయజ్ఞం జరిగిన తర్వాత వీరభద్రుడు ఉగ్ర రూపంగా సంచరిస్తున్న సమయంలో మాండవ్య మహాముని ఘోరమైన తపస్సు చేసి వీరభద్రేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వరసిద్ధిని పొందినప్పుడు ఆ మాండవ్య మహాముని ఈ వీరభద్రుని ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని శాంతమూర్తిగా ఈ రాయచోటిలో వెలవమని కోరారు ఆయన. ఆ విధంగా మాండవ్య మహాముని యొక్క ఏదైతే ఆయనకి ఇచ్చిన వరం ఉన్నదో ఆ వరాన్ని సిద్ధింపజేయడం కోసం వీరభద్రుడు శాంతమూర్తిగా వెలిసినటువంటి ఆలయం ఈ వీరభద్రేశ్వర ఆలయం. ఇది ఇందాక మనం అనుకున్నట్టు 1300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ ఆలయానికి 4 మూలల ఆ నగరంలో అప్పుడు గ్రామము 4 వైపులా 4 మండపాలు ఉండేవి. ఈ ఆలయం చుట్టూ మూల మండపాలు అని పిలిచేవారు వీటిని. ఈ 4 మూల మండపాల మధ్యలో ఉన్నటువంటి భూమి ఎంతైతే ఉన్నదో ఆ యావత్ భూమి కూడా వీరభద్రేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి, ఆ స్వామివారికి సంబంధించినటువంటి భూమి. ఆ రకంగా ఇది అనేక శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆలయము. ఈ ఉత్సవం కూడా 100 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఉత్సవం. పార్వేటి ఉత్సవము, పారు వేట ఉత్సవము అంటే స్వామివారిని వేటకు తీసుకెళ్లడము అనేటటువంటి ఒక ప్రక్రియ ఈ ఉత్సవంలో ఉన్నటువంటి మూలార్థం. కాబట్టి స్వామివారు పారు వేటకు వెళతారు. ఆలయం నుంచి బయలుదేరి మేళతాళాలతో, గాన భజనాలతో, భజంత్రీలతో, నామస్మరణతో, భజనలతో స్వామివారు వీరభద్రస్వామి ఆలయం నుంచి పార్వేటి మండపమున ఉన్నటువంటి 4 మండపాల్లో ఒక మండపం దగ్గరికి స్వామివారు వెళతారు. అక్కడ సేద తీరుతారు. అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉపచారాలు జరుగుతాయి, షోడశోపచార పూజలు జరుగుతాయి, ప్రసాద కైంకర్యాలు జరుగుతాయి. తర్వాత తిరుగు ప్రయాణం చేస్తారు సాయంత్రం స్వామివారు. అక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా స్వామివారిని ఆలయాన్ని తీసుకొస్తారు. ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠితులు చేస్తారు ఈ ఉత్సవమూర్తుల్ని. ఇది పార్వేటి ఉత్సవము, రాయచోటి ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర. అయితే ఇందాక మనం అనుకున్నట్టు 4 మూలన ఉన్న మండపాల మధ్యలో ఉన్నటువంటి భాగము 100 ఎకరాలు, 1000 ఎకరాల భూమి ఉండేది. ఈవేళ అది క్రమేపీ దాన్ని అన్యాక్రాంతం చేస్తూ, ఆక్రమిస్తూ, కబ్జా చేస్తూ ఒకానొక దశలో 360 ఎకరాలకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 23 ఎకరాలకు, 20 లేదా 30 ఎకరాలకు మిగిలింది భూమి. మిగిలిందంతా అన్యాక్రాంతమైంది. విచిత్రమైన విషయం ఏంటంటే స్వామివారికి స్నానము చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కోనేరు ఒకటి ఉండేది. ఈ పార్వేటి ఉత్సవ సమయంలో స్వామివారు అక్కడ స్నానం చేసి బయలుదేరేవారు. ఆ కోనేరుని వేళ ఎలా తయారు చేశారంటే చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణకు గురైపోయింది ఆ భాగం అంతా కూడా. చుట్టూ ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, ఈ టాయిలెట్స్ వ్యర్థాలు కూడా అందులోకి పంపించేసి దాన్ని మాలిన్యం చేసేసారు. దాన్ని దుర్గంధభరితం చేసేసారు. అలాగే స్వామివారికి పూలవనం అని ఉండేది. సుమారుగా 40 సెంట్ల భూమిలో పూలవనం ఉండేది. అందులో పండించిన పూలని ఆలయంలో స్వామివారి అర్చనకు ఉపయోగించేవారు. దాన్ని కూడా ఈవేళ కబ్జాకు గురి చేసేసారు. అది కూడా కోల్పోయింది ఆ భూమి కూడా. ఇట్లా స్వామివారి ప్రాభవం, ఉత్సవానికి సంబంధించిన ప్రాభవం కోల్పోతోంది. అలాగే భూములు, ఆస్తులు కోల్పోతోంది.
ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి ఎండోమెంట్ అధికారులు కూడా ఏదో కంటి తుడుపు జరిగా ఆలయ నిర్వహణ కంటి తుడుపు జరిగా 5గురితో 10 మందితో ఉత్సవం అయిపోయింది అనిపించేయడము అనే స్థితికి దిగజారిపోయారు. అంటే దేనికోసం ఆలయం కట్టారో, ఎంత చారిత్రాత్మక ఆలయమో, దాని వైభవాన్ని ఎలా కొనసాగించాలో ఇవన్నీ కూడా మరుగున పడిపోయే ప్రమాదం ఈవేళ రాయచోట్ల కనిపిస్తుంది. ఇంత వైభవంగా వెలుగొందినటువంటి ఆలయ పరిస్థితులు ఈ విధంగా దిగజారడం అనేది ఎంతో బాధాకరంగా, వేదనగా ఉంది. అయితే పార్వేట ఉత్సవం రోజున అసలు ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలకు దారితీశాయి, ఆ వివరాలు కొంచెం చెప్పండి. పార్వేట ఉత్సవాన్ని ఇందాక మనం అనుకున్నట్టు ఆలయ నిర్వహణ చేస్తున్న ఎండోమెంట్ శాఖ అధికారులు ఏదో తూతూ మంత్రంగా జరిపించాలనే పరిస్థితికి గత 5-6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అంటే ఏదో 5 మందినో 10 మందినో 20 మందినో పిలిచి అయిపోయింది అనిపించాలని. ఇవాళ హిందూ సమాజంలో భగవంతుని పట్ల పెరుగుతున్న భక్తి, తన ధర్మం పట్ల పెరుగుతున్న నిష్ఠ, తన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఉత్సవాలు, పండగలు, దేవాలయాల మీద పెరుగుతున్నటువంటి శ్రద్ధ, అనురక్తి, భక్తి, వీటన్నిటి కారణంగా ఈ పార్వేట ఉత్సవంలో క్రమేపీ సంవత్సరం పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా సుమారుగా 300-400 మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మార్చి 4వ తేదీన యాత్ర జరిగింది. ఈ యాత్ర జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అంటే పోలీసు అధికారుల యొక్క అనుమతులతో యాత్ర ప్రారంభమైంది. వారికి ముందస్తు సమాచారం ఇచ్చి తగు రక్షణ ఏర్పాట్లు చేయమని, ఇది కొనసాగించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమని, అనుమతులు ఇవ్వమని ఆల్రెడీ శాఖ ఎండోమెంట్ శాఖ ద్వారా, ఆలయ నిర్వాహకుల ద్వారా అందించడం జరిగింది. పోలీసు శాఖ అనుమతులు ఇవ్వడం జరిగింది, రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఈవేళ తవ్వి తీస్తే లోతులన్నీ బయటకు వస్తాయి. ఈవేళ అక్కడ ఏ మసీదుల నుంచి అయితే పార్వేట ఉత్సవం మీద దాడి జరిగిందో, ఎక్కడి నుంచి అయితే హిందువుల మీద, వీరభద్రస్వామి మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగిందో, ఏ భూమిలో అయితే వీరభద్రస్వామి భక్తుల మీద లాఠీ చార్జీ జరిగిందో, ఆ భూమి, ఆ నడిచిన రోడ్డు కూడా వీరభద్రస్వామి ఆలయం యొక్క స్థలంలోనే ఉంది. కాబట్టి ఏ మసీదు నుంచి దాడి జరిగిందో ఆ మసీదులు ఉన్న స్థలాలు కూడా వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన స్థలాల్లోనే ఉన్నాయి కూడా. కాబట్టి ఇవన్నీ చరిత్రలో ఇవన్నీ మరుగున పడిపోయాయి. 4 మూల మండపాల మధ్యలో ఉన్న భూమి స్వామివారిది అయినప్పుడు, ఈ మధ్యలో వెలిసిన ఇళ్ళు కానివ్వండి, వాణిజ్య సముదాయాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఉర్దూ పాఠశాల కానివ్వండి, ఇవన్నీ కూడా దేవాలయానికి సంబంధించినటువంటి భూమిలోనే ఉన్నాయన్నది చరిత్ర చెబుతున్నటువంటి సత్యము. దీన్ని దాచినా దాగనిది, రికార్డులు దోచినా దోచుకోబడినవి ఏదో ఓ రోజున బయటకు తీయబడేవి, తీస్తాము కూడా. కాబట్టి అటువంటి మార్చి 4వ తేదీన జరిగిన ప్రారంభమైనటువంటి ఈ పార్వేట ఉత్సవము ముందుకు సాగుతూ వెళుతోంది. అక్కడ ఉన్నటువంటి ఒక మసీదు దగ్గరికి వచ్చేటప్పటికి మసీదుల నుంచి కొంతమంది యువకులు వచ్చి అక్కడ ఉన్నటువంటి భజంత్రీలు ఆపేయండి, మైక్ ఆపేయండి, నామం చెప్పడానికి వీలు లేదు, సౌండ్ చేయకండి, తల ఉంచుకుని వెళ్ళిపోండి అని నిబంధన పెట్టడం ప్రారంభించారు. వెళుతున్నది రహదారి మీద, ఆ రహదారి పబ్లిక్ ఇది. ఆ పబ్లిక్ రహదారి నిర్మాణం చేసింది వీరభద్రస్వామి ఆలయ భూముల్లో. కానీ ఆలయ భూముల్లోనే మసీదు నిర్మాణం చేశారని చరిత్ర చెబుతున్నటువంటి ఆ మసీదు, అందులో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆలయము రోడ్డు మీద యాత్ర వెళుతున్నప్పుడు మసీదులో జరిగే కార్యక్రమాలకు ఏ విధంగా అంతరాయం జరుగుతుంది? కాబట్టి 5 మైకులు 5 వైపులకి పెట్టి రోజు 5 సార్లు నమాజ్ చేసేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో, అది ఏ రోజైనా హిందువులు ఇది మాకు డిస్టర్బ్ కలుగుతోందని కంప్లైంట్ ఇచ్చి ఆపించారా? కాబట్టి అటువంటి ఆలోచన ఎందుకు పెరుగుతోంది? పెరగడమే కాకుండా డైరెక్ట్గా భక్తుల మీదకి వీరభద్రస్వామికి దాడికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు, వాళ్ళందరినీ వెనక్కి నెట్టివేసేశారు, ఏ దాడి జరగకుండా చేశారు. యాత్ర ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మండపం దగ్గరికి చేరుకుంది. ఈ చేరుకునే లోపల దాడి జరిగింది యాత్ర మీద, పోలీసులు దాడి నుంచి కాపాడారన్న సమాచారం ఆ పట్టణంలో ఉన్న హిందువులందరికీ సామాజిక మీడియాల ద్వారా తెలిసింది. వేళ దాస్తే దాగేది కాదు, ఆగితే ఆపేస్తే ఆగేది కాదు. కాబట్టి ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పార్వేటి ఉత్సవం నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ దాడి చేస్తారేమో, కాబట్టి స్వామివారిని జాగ్రత్తగా ఆలయాన్ని చేర్చాలనే ఉద్దేశంలో మరికొంతమంది హిందువులు అక్కడికి చేరడం జరిగింది. ఆ రకంగా వెను ప్రయాణం చేస్తున్నారు. పోలీసులు కొంతసేపు అక్కడ ఆపేశారు. వీళ్ళకి ఆగ్రహంగా ఉన్నారు, వీళ్ళు చల్లారాలి, ఇది స్వతంత్ర దేశం కాదు, ఇక్కడ సెక్యులరిజం లేదు, ఒక ముస్లిం సంతుష్టీకరణ విధానమే పోలీసు విధానము, వాళ్ళకి ఆగ్రహం వస్తే మేము భయపడతాము, హిందువులు భయపడాలి, కంట్రోల్లో ఉండాలి అని చెప్పి పార్వేట ఉత్సవంలో స్వామివారిని సాక్షాత్తు 9 గంటల వరకు నిలుపుదల చేసి చివరికి బయలుదేరి వచ్చింది. వస్తున్నప్పుడు మరొక మసీదు దగ్గర మళ్ళీ దాడి ప్రారంభమైంది. ఆ దాడి ప్రారంభమైనప్పుడు మరింత సంఖ్యలో యువకులు ముందుకు వచ్చారు. ముస్లిం యువకులు దాడి చేయడానికి ప్రారంభించారు. ఆ దాడి చేయబోయేటప్పటికి అప్పటికే హిందువులు కూడా ఒక సమర్థవంతమైనటువంటి సంఖ్యలో వీళ్ళు కూడా చేరున్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలనే ప్రయత్నము చేయబోయారు.
వెంటనే ఇది ఘర్షణకు దారి తీస్తుందని అక్కడ కూడా సమర్థవంతంగానే పోలీసులు తమ చర్యలను కొనసాగించారు. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, 2 సందర్భాల్లో నేను సమర్థవంతంగా చెబుతున్నాను పోలీసుల్ని. కాబట్టి అక్కడ రెండో విషయం వచ్చేటప్పటికి రెండోసారి కూడా ఆ దాడిని తిప్పికొట్టారు, ముస్లింలు వెనక్కి తరిమి కొట్టేసారు, వెనక్కి పంపించేశారు. ఈ యాత్రను ముందుకు కొనసాగించారు పోలీసులు. ఈ యాత్ర 200 మీటర్లు సుమారు మెయిన్ రోడ్డు ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రారంభమైంది అసలైన విషయం. ముస్లింలు రాలేదు, దాడి జరగలేదు. ఈ 200 మీటర్ల తర్వాత హిందువులు లేరు, ముస్లింలు దాడి చేసే ప్రయత్నం లేదు, గుడికి ఎప్పుడు చేరిపోతామనే ఆలోచనలో ఉన్నారు. ఈ లోపల ఎవరికి పుట్టింది ఈ ఆలోచన? లాఠీ చార్జీ చేయాలన్న ఆలోచన పుట్టింది. ముఖ్యంగా రాయచోటి ఎస్ఐ గారు, సిఐ గారు, విశ్వ హిందూ పరిషత్ దృష్టిలో వీరిద్దరూ దోషులు. చాలా స్పష్టంగా చెబుతున్నాం, హిందూ సమాజానికి కూడా చెబుతున్నాం. ఇలాంటి అధికారులు ఉపేక్షిస్తే ప్రతి స్టేషన్లో తయారవుతారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి యాత్ర మౌనంగా వెళుతున్నప్పుడు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నప్పుడు, దాడి నుంచి సమాజాన్ని రక్షించి ముందుకు నడిపించేసినప్పుడు ఎవరిని సంతృప్తి పరచడానికి, ఆ మధ్య ఒక మాట వినేవాళ్ళం, అన్న కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను హత్య చేశానన్నాడు ఒక దోషి. అలా ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ సిఐ గారు, ఎస్ఐ గారు లాఠీచార్జీ చేశారు. ముఖ్యంగా ఎస్ఐ గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉన్నది. ఒక అధికారిగా లేదు, ఒక రజాకారుగా ఉంది ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క డ్యూటీ చేసినటువంటి విధానము. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందని చెప్పంటే, ఈ ఎస్పీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపుని. మొత్తం టోటల్ ప్రోగ్రామ్ డ్రోన్ కెమెరా ఉంది అన్నారు. ఏ మాత్రం ఎడిట్ లేకుండా, ఏ మాత్రం కట్స్ లేకుండా ఇవాళ సామాజికంగా సమాజం ముందుకు తీసుకురండి ఆ వీడియోని. ఎవరెవరు ఏం చేశారు, మీరు చిత్రీకరించిన చోట రాళ్లగొట్టలు ఎక్కడ ఉన్నాయి, సీసాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కత్తులు లాంటి ఆయుధాలు ఉన్నాయి, మీ ఎస్ఐ గారు ప్రవర్తించిన విధానం ఏమిటి, ఆయన నోటి మంట వచ్చిన మాటలు ఏమిటి, ఆయన చేతులు ఎలా పనిచేసాయి, ఆయన కాళ్ళు ఎలా పనిచేసాయి, మొత్తం అన్ని తెలియవలసిన అవసరం ఉంది ఇవాళ. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి విచక్షణారహితంగా, అక్కడ గొడవ జరగడం లేదు, దాడి జరగడం లేదు, ఎవరు అక్కడ దీని మీద ఏ విధమైనటువంటి ఆందోళనలు లేవు. అటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి దాడిని, అదితో భయపెట్టడానికి లాఠీ చార్జ్ చేసినట్టు కాదు, బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మీద స్వతంత్రం కావాలని చేస్తున్న పోరాటంలో చేసిన దాడిలాగా ఆ లాఠీలతో కొడుతుంటే చర్మాలు, ఆ లాఠీ అంత మందంలో చర్మాలు లేచి వచ్చేసాయి. మాతృమూర్తులు తమ గుమ్మాల ముందు స్వామివారు వస్తున్నారు ఊరేగింపుగా, హారతి ఇద్దామని హారత పళ్ళాలతో నుంచున్నటువంటి ఆడవాళ్ళని ఆయన మోచేతులు మీ కొడితే పళ్ళాలు కింద పడిపోయి ఆ చేతులకు గాయాలయ్యి, చేతి గాయాలతో ఆడవాళ్ళు గొల్లుమని ఏడ్చారు. ఆడవాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం ఏంటండి? వాళ్ళు హారతి ఇచ్చుకోవడం తమ ఇంటి ముందు తాము నుంచున్నారు. మసీదు నుంచి వచ్చిన వాళ్ళని ప్రశ్నించలేని మీరు తమ ఇంటి ముందు నుంచిన వాళ్ళ మీద ఎలా లాఠీ చార్జ్ చేస్తారు? పై అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుని ఊరుకున్నారు ఈ విషయాన్ని? ఎందుకు దీన్ని లోతులకు వెళ్ళడం లేదు? రెండవది, అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి మాతృమూర్తులు ఇళ్ల ముందు నుంచుంటే మీరు నిజంగా దేవుడు కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చారా, మీ అందాలు బయట చూపించడానికి వచ్చారా అని అడుగుతారు ఈ ఎస్ఐ గారు. ఇవన్నీ కూడా మహిళలు చెబుతున్నారు, ఈ రకంగా మమ్మల్ని మానసికంగా హింసించాడైనా అని. కాబట్టి ఇంత దారుణంగా ప్రవర్తించడమే కాకుండా 100 మందికి పైగా గాయపరిచారు. ఇక జిల్లా స్థాయి అధికారులు కూడా కింద స్థాయి అధికారులు ఏ నివేదిక ఇస్తే అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఒక హిందూ సమాజం ఎప్పుడైనా అనైతికంగా ప్రవర్తిస్తుందా? అటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉందా? అటువంటి చరిత్రకి ఎప్పుడైనా తెరతీశారా హిందువులు భారతదేశంలో? ఇవి ఆలోచించకుండా ఇక్కడ మీరు వీరభద్రస్వామి శివుడి యాత్ర చేస్తుంటే జై శ్రీరామన్ ఎందుకు అంటున్నారంటాడు ఒక ఆఫీసర్, జిల్లా స్థాయి అధికారి. పేర్లు ప్రస్తావించిన అవసరం లేదు, వాళ్ళ యొక్క బాధ్యత ప్రకటించవలసిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకుంటారు, ఈ వీడియో వాళ్ళు చూస్తే వాళ్ళు తెలుసుకుంటారు నేనే అన్నాను ఈ విషయం అని. మరొక జిల్లా అధికారి అంటాడు, పొరుగురు నుంచి మీకు ఇక్కడ పని ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు, మీ వీరభద్రస్వామి కోసం వచ్చామని ఎగేసుకుని వచ్చారు కదా, మీకు వీరభద్రస్వామి గురించి ఏమైనా తెలుసా, తెలిస్తే 4 మాటలు చెప్పండి. ఏంటంటే అక్కడ ఎగ్జామినేషన్ పెడతాడా? ఏ ఊరు నుంచి భక్తులు రావాలో, యాత్రలో పాల్గొవాలో జిల్లా స్థాయి అధికారి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? కాబట్టి అక్కడ జై శ్రీరామ్ అనాలా, లేకపోతే ఓం నమ శివాయ హరహర మహాదేవ్ అనాలా? పోలీసు యంత్రాంగం నిర్ణయిస్తుందా? కాబట్టి ఈ స్థాయికి హిందువుల్ని అవమానం చేస్తూ చాలా దుర్మార్గంగా లాఠీ చార్జీ చేశారు. ఈ పదం ఎందుకు ఉపయోగించవలసి వస్తుందంటే, గొడవలేని సమయంలో, యాత్ర ముందుకు వచ్చేసిన సమయంలో, 2 దాడుల్ని ఎదుర్కొని పక్కకు వచ్చేసిన సమయంలో లాఠీ చార్జ్ చేయవలసిన అవసరం లేకపోయినా చాలా దారుణంగా వాళ్ళ యొక్క శరీరాలు గాయపడే విధంగా 100 మందికి పైగా బాధితులు గాయాల పాలయ్యే విధంగా లాఠీ చార్జీ చేశారు. చేసి అక్కడతోనే ఆగారా? ఇంకా ఎదురు దాడి చేసిన వాళ్ళకన్నా దాడికి గురైన బాధితుల మీద కేసులు పెట్టారు. దీనిని విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తాం. ఇంత దారుణమైన ఈ హింసాకాండ, అక్కడి పరిణామాలపై ఉన్నత స్థాయిలో ఎవరెవరిని కలిశారు, వారి స్పందన ఎలా ఉందో దయచేసి చెప్పండి. ముందు అన్ని జిల్లా కలెక్టర్లని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది.
అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గారిని కూడా, పురంధరేశ్వరి గారిని కూడా కలవడం జరిగింది. వారికి ఈ సమాచారం అందించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా బాధితులే ఈ లాఠీ చార్జిలో. వాళ్ళు గాయాల పాలయ్యారు. ఏవన్ ముద్దాయిగా భాజపాకి సంబంధించిన జిల్లా ప్రధాన కార్యదర్శిని పెట్టారు, మరికొంతమంది భాజపా కార్యకర్తలు పెట్టారు. దీంతో పాటుగా మేము కలిసిన వాళ్ళలో అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా ఈ సమాచారం ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. ఇవాళ భాజపాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఇవాళ డీజీపీ గారిని కలవబోతున్నాం, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం, ఈ విషయం తెలియజేయబోతున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటన మరోసారి పునరావృతం కాకూడదు. ఇటువంటి చట్ట విరుద్ధమైన ఉద్యోగం చేసే విధానంలో విధులు నిర్వర్తించే వాళ్ళకి ఇది చెంపపెట్టుగా ఉండాలి. ఆ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, సిఏ గారిని అక్కడి నుంచి తొలగించాలి. ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా వారి కలెక్టర్ల ద్వారా నిన్న యావత్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులంతా కూడా హిందూ సమాజం కలెక్టరేట్కి చేరుకున్నారు, ధర్నా చేశారు, నిరసన ప్రదర్శన చేశారు. అక్కడి నుంచి కలెక్టర్ గారి ద్వారా ఈ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. రాయచోటి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి పరిష్కారాన్ని ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నారు? విహెచ్పి ఏం డిమాండ్ చేస్తోంది? రాయచోటులో జరిగిన సంఘటనే మొదటి సంఘటన. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఇటువంటి సంఘటనలు జరిగాయా లేదా, ఇది ముందు ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వాన్ని కూడా విశ్వ పరిషత్ ప్రశ్నిస్తోంది. వీకోటలో ఇదే సందర్భంలో దాడి జరిగింది హిందువుల మీద. ప్రభుత్వం ఏం చేసింది? హిందువుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. అదే సమయంలో దాడికి పాల్పడినటువంటి ముస్లింల మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోలేదు. అది అదునుగా తీసుకుని తిరిగి పెడనలో దాడి చేశారు. పెడనలో వినాయక మండపం మీద దాడి చేశారు, అక్కడ ఉన్న కార్యకర్తల మీద దాడి చేశారు, హిందువుల మీద దాడి చేశారు, ఆలయ పూజారి మీద కూడా దాడి చేశారు. ఈవేళ ఇక్కడ అడిగారు చూసారా జిల్లా స్థాయి అధికారులు, ఈ పార్వేట ఉత్సవానికి పొరుగురు నుంచి మీరు ఎందుకు వచ్చారు, మీకు పని ఏమిటి అని అడిగారు కదా. మరి అక్కడ అనేక గ్రామాల నుంచి, పొరుగు గ్రామాల నుంచి, పొరుగు మండలాల నుంచి వచ్చి హిందువుల మీద దాడి చేయడమే కాకుండా దాన్ని ఆపాలని ప్రయత్నం చేసిన పోలీసుల మీద కూడా దాడి చేశారు. పోలీసులు కూడా గాయాలయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. మరి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మీరు వీకోటలోనే సరైన చర్యలు తీసుకుని ఉంటే పెడనలో ఈ సంఘటన పునరావృతం అయ్యేదా? పెడనలో వీకోటలో హిందువుల మీద మాత్రమే దాడి చేశారు. పెడనలోకి వచ్చేటప్పటికి హిందువులతో పాటు పోలీసుల మీద కూడా దాడి చేశారు, ఇంకొక మెట్టు పైకి వెళ్ళారు. అప్పుడైనా మీరు చర్యలు తీసుకున్నారా? చివరికి ఎన్ఐఏ బృందం మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అప్పుడు కూడా సరైన చర్యలు తీసుకున్నారా? నెల్లూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, అప్పుడైనా సరైన చర్యలు తీసుకునే వాళ్ళని అరెస్టు చేశారా, శిక్షించారా? అప్పుడు కూడా చేయలేదు. గుంటూరులో పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, కేసు పెట్టారు, ఆ కేసుని ఎత్తేసి అరెస్టులు లేవు, కేసులు లేవు, బయటకు వదిలేశారు. అంటే ఒక కానిస్టేబుల్ తన డ్యూటీని ఆయన పెట్టారు కదా, ఎస్ఐ గారు కేసులో పెట్టారు, పోలీసు విధులకు ఆటంకం కలిగించారండి. పోలీస్ స్టేషన్ తగలబెడితేనే చర్య తీసుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభుత్వం ఉంటే మేమెందుకు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తాం? మేము బాధ్యత కలిగిన ఈ దేశము, ఈ భూమి, ఈ ప్రజలు నా వాళ్ళు అనుకునేటటువంటి, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకునేటువంటి హిందూ సమాజానికి వారసులం మేము. అధికారులని వ్యతిరేకించడము, పోలీస్ స్టేషన్లు తగలబెట్టడము, భద్రతా బృందాలని మట్టు పెట్టాలని చూడడము, బాంబులు పేల్చడము, రైలు పట్టాలు పీకడము, ఇది హిందువులు చేసిన పని కాదు. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ నివసించే హిందువులు కూడా ఇటువంటి పని చేయరు. అది మర్చిపోయారు పోలీసులు. కాబట్టి దాడి జరిగిన ప్రతిసారి కూడా హిందువుల్ని బొజ్జగించే ప్రయత్నము, హిందువుల్ని కేసులతో భయపెట్టే ప్రయత్నము, అక్రమ కేసులు బనాయించే ప్రయత్నము, ఇది ముందు పోలీసులు మానుకోవాలి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. వీకోటలో జరిగింది అదే, పెడలలో జరిగింది అదే, ఇవాళ రాయచోట్లో జరిగింది అదే. దాడి చేసిన వాళ్ళని ప్రశాంతంగా వదిలేయడము, దాడికి గురి అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఇవాళ పోలీసులు కొడితే దిక్కుమాల స్థితిలో వదిలేసినటువంటి పెడల్లో ఆ పోలీసుల మీద మేము దాడి చేశామని వాళ్ళు వాట్సాప్లో వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటే, వాళ్ళు ఇలా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళు పెట్టిన స్టేటస్ని హిందువులు కొంతమంది సోషల్ మీడియాలో పెడితే అది పెద్ద నేరం చేసినట్టు వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయబోయారు. కాబట్టి దాడి చేసిన వాళ్ళు హాయిగా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఇదేమిటని ప్రశ్నించిన వాళ్ళని దోషులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాలని చూస్తున్నారు. ఇది పోలీసు డైరీ ఇదేనా పోలీసులు చేయవలసిన విధి? ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకి సంక్షేమం ఇవ్వడానికి, ప్రజలకి అభివృద్ధి ఇవ్వడానికి, ప్రజలకి సమన్యాయం ఇవ్వడానికి, ప్రజలకి కావలసినటువంటి రక్షణ ఇవ్వడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 విషయాల్లో ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? కేవలం ఓటుగా చూస్తున్నారా సమస్యని?
లేదా మీరు ప్రభుత్వంలో కులము, మతము, వర్ణము, వర్గము, ప్రాంతము, భాష తేడా లేకుండా సమన్యాయంతో మా పరిపాలన చేస్తామని మీరు తీసుకున్నటువంటి ప్రమాణాలని అనుసరిస్తున్నారా, వదిలేశారా? కాబట్టి రాయచోట్లో జరిగిన ఈ సందర్భం చూసిన తర్వాత పోలీసులు వాళ్ళ డ్యూటీ విధులు వదిలేశారు, అలాగే ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా హిందువులు వదిలేసిందని అనిపిస్తోంది. కాబట్టి అక్కడ అనుమతి ఇచ్చిన పోలీసులకి 2 సార్లు దాడి జరిగితే ఈవేళ ముందు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? పోలీసు సీఐ మీద, ఎస్ఐ మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు వారు? యాత్ర చేసుకునే వాళ్ళ మీదకి దాడికి ఎందుకు వచ్చారు? ఆ మసీదు ఉండొచ్చు, మసీదు ఉంటే రోడ్డు మీద వెళ్తున్నారా, మసీదు గ్రౌండ్లో వెళ్తున్నారా? మసీదు ప్రహారాల్లోకి వచ్చి భజంత్రీలు కొట్టి బాజాలు వాయించి లేకపోతే నినాదాలు చేస్తే తప్పే. కానీ అక్కడ వెళుతున్నది మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నారు. మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు బాజాలు ఆపేయమన్నావు ఏమిటి? రేపొద్దున్న రాజకీయ నాయకుడు ఉపన్యాసం తీసుకుని వెళ్తూ ఉంటాడు వ్యాన్ వేసుకుని, మసీదు వచ్చింది ఆపేయండి అంటే సిగ్గులేక ఆపేస్తారు. అది చేయడానికి కూడా సిద్ధమే, ఓట్లు పోతాయేమో అని. కానీ హిందువులు ఎందుకు ఆపాలి? తమ యాత్ర దైవనామ స్మరణతో వెళుతున్న వాళ్ళు మా మసీదు వచ్చింది కాబట్టి ఆపేయండి, మా చర్చ వచ్చింది కాబట్టి ఆపేయండి, ఎటు పెడదారునికి వెళ్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, సక్రమమైనటువంటి పటిష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎందుకు ఆపాలి, అనుమతితో వెళ్తున్న యాత్ర నిర్వహించవలసిన అవసరం ఏమిటి అనేది నిర్ణయించుకోవడము. అవతల ముస్లింలకు కోపం వస్తుంది కాబట్టి హిందువులు యాత్రలు ఆపేసుకోమనే పరిస్థితి నిర్మాణం చేయడం, ఆంక్షలు పెట్టడం ఉత్సవాల మీద. వాళ్ళు ఆపేయమంటున్నారు కదా, మైక్ ఆపేయండి. వాళ్ళు నినాదాలు చేయొద్దంటున్నారు కదా, నినాదం చేయకండి. జై శ్రీరామ్ అన్న నినాదం చేయడం తప్పన జిల్లా అధికారిని ఏ భాషలో ప్రశ్నించాలి విశ్వ హిందూ పరిషత్? రాముడు ఈ జాతికి వ్యతిరేకమైన వ్యక్త? మరి జై శ్రీరామ్ అన్నం తప్పైతే ఇదే మాట మాట్లాడిన ఆ జిల్లా అధికారి పేరు బాధ్యత ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఆ జిల్లా అధికారి రాష్ట్రపతికి లెటర్ రాయమనండి, రాజ్యాంగంలో ఉన్న శ్రీరాముని చిత్రాలు తీసేయమని. రాముడు చారిత్రక మహాపురుషుడని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని పక్కకు తొలగించమనండి. ఇవాళ జై శ్రీరామ్ తప్పు అయితే గాంధీ మహాత్ముడు శ్రీరాముని తెలవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ జాతి మూలాలను కూడా వాళ్ళు మట్టు పెట్టాలనుకుంటే అధికారులు దానికి సపోర్ట్ చేయడం తప్పు. కాబట్టి పటిష్టమైనటువంటి కేసు పెట్టి ఇంకొకసారి ఈ విధంగా హిందువుల మీద, హిందూ ఉత్సవాల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ సమూహం మీద, ఆస్తుల మీద దాడి చేయాలనుకుంటే పోలీసులు అంగీకరించరు, సరైనటువంటి గుణపాఠం చెబుతారనే భయం వాళ్ళ వెన్నులో పుట్టేలా చేయండి. లేకపోతే ప్రకటించండి, హిందువులారా మిమ్మల్ని మేము రక్షించలేము, మిమ్మల్ని మీరే రక్షించుకోండి అని చెప్పి మీరు పక్కకు తప్పుకోండి. ఆ బాధ్యత మాకు అప్పగించేయండి. మా హిందూ సమాజాన్ని మేము ఎలా రక్షించుకుంటామో మీరే చూద్దరు కానీ. కాబట్టి ఇది కాదు కదా జరగవలసింది, మీరున్నది రక్షించడానికి. కాబట్టి హిందువుల మీద జరిగిన దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టి దాడికి గురైన వాళ్ళ మీద కేసులు తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతాం. హిందువులపైన, హిందువుల వేడుకలపైన గతంలో ఇలాంటి దాడులు ఎన్నో జరిగాయి. అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిణామాల మీద హిందువుల ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, మీరేం గమనించారు? చాలా గణనీయంగా ఉంది. ఉదాహరణ చెబుతాను మీకు 2-3 ఉదాహరణలు. దువ్వ పట్టణము తడుగు దగ్గర ఉన్నది. రథసప్తమికి ఆలయంలో భజన చేసుకుంటున్నారు, కోలాటం జరుగుతోంది. కోలాట అనంతరం భజన ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు ఒక 4 అక్కడికి వచ్చారు. భజన ఆపేసేయండి, మాకు డిస్టర్బ్గా ఉంది, భజన తీసేయండి అన్నారు. పండగ రోజున గుళ్ళో భజన జరగకపోతే ఏం జరుగుతుంది కాబట్టి భజన మానవని అన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి మైక్ స్టాండ్కు ఉన్న మైక్ తీసి అతని తల మీద వేసి కొట్టే, అతని తలకి గాయమైంది. అక్కడ ఉన్నటువంటి కోలాటం చేసి భజనలో ఉన్నటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారించడానికి ప్రయత్నం చేస్తే ఈ 4 తమ వెంట తెచ్చుకున్నటువంటి బీరు బాటిల్స్ అక్కడ కొట్టి ఆ మహిళల్ని పొడవబోయారు. ఇది ఎన్హెచ్ని ఆనుకున్న గుళ్ళో జరిగిన సంఘటన అండి. ఇది ఎక్కడ మారుమూల గ్రామంలో జరిగింది కాదు. హైందవ శంఖారావం తర్వాత ప్రతి హిందువులోనూ తను ఎలా నష్టపోతున్నాడో తెలుసుకునే ఒక వాతావరణం వచ్చింది. మనని మనం రక్షించుకోవాలి. కాబట్టి పోలీసులు వచ్చేలోగా హిందూ సమాజాన్ని రక్షించుకోకపోతే, ఇప్పుడు రాయచోట్ల చూసాం కదా, పోలీసులు వచ్చినా కూడా హిందూ సమాజాన్ని రక్షించరు. రక్షించడం బదులుగా భక్షించే ప్రయత్నం చేస్తారు, విచక్షణ రహితంగా లాఠీ చేస్తారు బాధితుల మీద. కాబట్టి హిందూ సమాజంలో వచ్చిన ఈ మేలుకొలుపు కారణంగా దువ్వలో ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లో మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 3,000 మంది వచ్చి ఎన్హెచ్ని దిగ్బంధనం చేశారు. ఆ 4గురిని అరెస్ట్ చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేవమని చెప్పారు. 2.5 గంటల తర్వాత స్వయంగా ఎస్పీ గారు అక్కడికి వచ్చి జరిగినది గుర్తించి రాయచోటి అధికారులా ప్రవర్తించలేదు ఆయన. ఈ తప్పు పని చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు, 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు, అరెస్ట్ చేసి చూపించారు. కాబట్టి ఈ రకమైన మార్పు హిందూ సమాజంలో వస్తోంది. నిన్న కూడా రాయచోట్ల జరిగింది అదే. వెళ్ళేటప్పుడు యాత్ర మీద దాడి జరిగితే వచ్చేటప్పుడు క్షేమంగా గుడికి యాత్రను తీసుకురావడం కోసం పార్వేటి మండపానికి చేరుకున్నారు హిందువులు, వారంతటా వాళ్ళు స్వచ్ఛందంగా.
అదే సందర్భంలో రెండోసారి దాడి జరిగినప్పుడు ప్రతిఘటించడానికి నిలబడ్డారు, భయపడి పరిగెట్టలేదు. కాబట్టి ఇది గుర్తించాలి పోలీసులు. మీరు ఇదే పనిగా హిందువుల్ని అణిచి ఒక పక్షపాత ధోరణితో హిందువుల్ని పక్కన పెట్టాలని చూస్తే కనుక హిందూ సమాజం తన గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది, తనను తాను రక్షించుకుంటుంది అనే వాతావరణం ఇవాళ హిందువుల జాగరణ వచ్చిందని చెప్పి పోలీసులు, ప్రభుత్వాలు గుర్తించాలి. హిందూ సమాజంపై కొనసాగుతున్నటువంటి ఈ దాడులు, హింసాకాండను నిరోధించి హిందువుల్ని మరింత శక్తిమంతులుగా తయారు చేసేందుకు విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి కృషి, ప్రయత్నాలు ఫలించాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తున్నాం. రవికుమార్ గారు, మరిన్ని అప్డేట్స్ కోసం మరోసారి మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నమస్కారం అండి.